అన్ని అనుకుంటున్నట్లుగా జరిగి ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. అదే చిరంజీవి కెరియర్ లో 150వ సినిమా అయ్యుండేది. అనూహ్యంగా పూరి జగన్నాథ్ ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు. చిన్న చిన్న ఈగో సమస్యల కారణంగా ఆ సినిమా అటకెక్కిందన్నది అప్పట్లో జోరుగా ప్రచారం జరుగుతుందనుకోండి, అది వేరే విషయం. ఇక అన్ని సమస్యలు ఓ కొలికి వచ్చి తాజాగా రామ్ చరణ్ నుంచి పూరి జగన్నాథ్ కి మెగా పిలుపు వచ్చిందన్నది. చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి పూరి చిరంజీవి కాంబినేషన్ లో చరణ్ ఎప్పుడు సినిమా రూపొందించే ఛాన్స్ ఉంది? ఇది మాత్రం ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నే. బాలకృష్ణతో సినిమా పనుల్లో పూరి బిజీగా ఉన్నాడు ఇప్పుడు. మరోపక్క వెంకటేష్ పూరితో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. అంటే ఇప్పట్లో పూరి చిరంజీవి కాంబినేషన్ లో సినిమా కష్టమే. అయినా సరే పూరి అనుకుంటే మెగాస్టార్ కావాలనుకుంటే వీరిద్దరి కాంబినేషన్ అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళొచ్చు. ఇలా అనుకుంటాడు, అలా సినిమా పట్టాలెక్కించేస్తాడు. దట్ ఈస్ పూరి. చరణ్ నుంచి గానీ లేదంటే చిరంజీవి నుంచి గానీ పిలుపు వచ్చాకనే చిరంజీవికి వీరాభిమానిని నేను, ఖచ్చితంగా చిరంజీవితో సినిమా చేయబోతున్నా అనే మాట పూరి నుంచి వచ్చిందన్నది ఇన్సైడ్ సోర్స్ కథనం. ఎంత నిజమో మరి వేచి చూడాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.